ఇవాళ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించబోతోంది. అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఎక్కడి నుంచి అయితే అనౌన్స్ చేసిందో అక్కడి నుంచే యువ సంగ్రామ సభ నిర్వహించబోతున్నారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎంతవరకు అమలు చేశారు, ఒక విధంగా చెప్పాలంటే ఏం చెయ్యలేదు అన్నటువంటి దాన్నే ప్రొజెక్షన్గా ఈ సభ అని మనం చెప్పొచ్చు. సో అటు బీజేపీ కూడా పలు సందర్భాల్లో యూత్కు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి పలు సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలపై ప్రశ్నించినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకురాలు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ప్రకాష్ రెడ్డి సార్, మీ దగ్గర నుంచి తీసుకుంటాను. ఇవాళ వీళ్ళు యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతున్నారు. సో ఒకటి అంటే ఏంటంటే పర్టికులర్గా రీజన్ యూత్ డిక్లరేషన్ అనేటువంటి హామీ ఇచ్చి యూత్కి మేము ఏం చేస్తాము అనేది ఎన్నికలకు ముందు చెప్పినటువంటి క్రమంలో అధికారంకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు, మీరేం మాట్లాడతారు? సో పెద్దలకు, టీవీ డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు మీకు నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, ఒక 2.5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నది టీఆర్ఎస్. సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు అధికారంలో, 9.5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నారు. 9.5 కాలంలో అంటే ముందు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం విడిపోవాలనేటువంటి డిమాండ్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల కాలం పాటు పోరాటం జరిగింది. ఇంకా అంతకు ముందు కూడా పోరాటం జరిగింది. ఒక రెండో ఫేజ్ పోరాటం, చివరి పోరాటం అనుకుంటే 10 సంవత్సరాలు జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగాలు, ఉపాధి. మా ఉద్యోగాలు మాకు కావాలనే కదా మన డిమాండ్ అంతా కూడా. ఉద్యోగాలు అనగానే అది సహజమైనటువంటి లక్షణం ఏంటంటే ఉద్యోగాలు అనగానే యువతకే వస్తాయి. 60 ఏళ్ళ ముసలి 40 ఏళ్ళకి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు అంటేనే 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే ఉద్యోగాలు. ఉపాధి కూడా వాళ్ళకే మెయిన్. అటువంటిది మరి 10 సంవత్సరాల కాలంలో ఏం సాధించారో, ఎక్కడ తప్పు జరిగిందో, దాని వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ రోజున వాళ్ళకి ఏ పార్టీకైనా ఉంటుంది, మా పార్టీకైనా ఉంటుంది, వాళ్ళ పార్టీకైనా ఉంటుంది. ఈ రోజు తెలంగాణలో వాళ్ళు ఒక యూత్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నప్పుడు, ప్రదర్శన కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినాం తెలంగాణలో, తెలంగాణ యువతకు మేము అనుకున్న స్థాయిలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకపోయినాం, అట్లాగే ఉపాధి ఎందుకు క్రియేట్ చేయలేకపోయినాం, ఉపాధి తయారు చేయడం. ఉపాధిని అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధిని కూడా కొంత కల్పించాల్సిన పరిస్థితి. అంటే ప్రకాష్ రెడ్డి సార్, ఈ 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ హయాంలో, టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు అనుకోండి, 5 ఏళ్ళు అది, 3 ఏళ్ళు ఇది అని చెప్పచ్చు. అయితే ఆ టైంలో అసలు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదంటారా? ఉపాధి పెరగలేదంటారా? మెరుగే పడితే ఖచ్చితంగా యువత నుంచి ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్, ఈ రకమైన నిరసన రాదు. యువతలో నిరసన వస్తుందంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి, ఎక్కడో ఒకడ తప్పు జరిగింది అని. అది జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. పర్సంటేజీలు ఎక్కువనా తక్కువనా అంటే మరి 2014, 2018లో వాళ్ళకి విపరీత 88 సీట్లు, 90 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఎక్కడో ఒక్కడ యువత నిరసన ఉంది కాబట్టి ఆ పార్టీ ఓడిపోయింది. మరి అదే పార్టీ ఓడిపోయిన తర్వాత 2.5 సంవత్సరాల్లో మీరు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అనేటువంటి డిమాండ్ ఇప్పుడు పెడుతున్నారు. బట్ నేను ఒక అడుగు ముందుకే చెప్తాను. 2018లో మీరు ప్రామిస్ చేశారు టీఆర్ఎస్ పార్టీ, నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామన్నారు. యువతలందరికీ దానికి ఒక కండిషన్స్, కథాకారకాన పెట్టినారు. మరి 2.5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాల కాలం పాటు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మేము 2,500 ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తే, లేదు వాళ్ళకి చాలా తెలివి తక్కువ, మేము చాలా తెలివికలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మాకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు మా పార్టీలో ఉన్నారు, మేము 4,000 ఇస్తామన్నారు. ప్రకాష్ రెడ్డి సార్, అంటే నిరుద్యోగ వృత్తి అని ఫస్ట్ టైం లో అన్నారు, బట్ రెండోసారికి అంటే ఇంకా ఎన్నికలు వస్తున్నటువంటి టైంలో అసలు ఎందుకు ఇవ్వలేదు అని అనిపోయినా అది ఇచ్చుకునేటువంటి అవకాశాలు ప్రస్తుతానికి లేవు అన్నటువంటిది కూడా ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు కదా. మేము అదే చెప్పినాం మేడం, మీకు 2.5 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల కాలం పాటు 2,500 ఇవ్వలేకపోయింది, మరి మీరెట్లు ఇవ్వగలుగుతారని కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నించాం. చాలా టీవీ డిబేట్లు, మీ టీవీ డిబేట్లో కూడా ప్రశ్నించాం. ఎట్లా ఇస్తారయ్యా మీరు అంటే, మా దగ్గర పెద్ద సిస్టమేటిక్ గా మెకానిజం ఉంది, మాకు ఆక్స్ఫర్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మాకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇదే కదా మన తెలంగాణ ప్రజలకి. ఆ రకంగా తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా ఈ రోజు సబ్జెక్ట్ కి తెలంగాణ యువతను మోసం చేశారు. 2,500 ఇవ్వలేమని కేసీఆర్ గారు చెప్పారు. ఇవ్వలేకపోతున్నందుకు చాలా విషయాలు చెప్పారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పినారు. 2,500 ఇవ్వలేని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 4,000 కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎట్లా అమ్ముతారు? ఏమంటే మాకు మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, మట్టి పాత్రలు ఉన్నాయంటే ఇది కూడా పచ్చాబద్ధం మేడం, ఇది కూడా పచ్చాబద్ధం. కాంగ్రెస్ పార్టీ
మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర శాసనసభలో అప్పులు చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీని ఇన్ని అప్పులు చేస్తున్నారని నిందించారు. నిందించినప్పుడే ఇప్పుడు ఇన్ని అప్పులున్న రాష్ట్రంలో మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని మనం చర్చించకుండా ప్రజలను మోసం చేయడం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని మోసం చేయడం అనేది ఒక రకంగా తెలంగాణ యువతను మోసం చేసినట్టే. మేము ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు పార్టీలు దోషులే కాబట్టి ఈ రోజు నైతికంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ యువ సదస్సును కండక్ట్ చేసే అధికారం లేదు. ముందు వాళ్ళు క్షమాపణ చెప్తే యువతకు చాలా సంతోషపడతామని నేను అనుకుంటున్నాను.